నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఈ వీడియోలో ఏంటంటే కొత్తయి పాతయి అన్నీ కలిపి చూపిస్తాను చూడండి. ఇదేంటంటే కొత్తగా చేసింది ఒకటి చాలా లైట్ వెయిట్‌లో చేశాము. కాసు మాల అనమాట. కాసులొచ్చినాయి. కాసు కూడా ఏంటంటే అమ్మవారిది మ్యాంగో షేప్‌లో చేసి ఇది ఇంతకుముందు కూడా నేను కొంచెం చేశాను. అది లైట్ వెయిట్‌లో చేశాను. కొంచెం చిన్నది చేశాను. ఇప్పుడు అలా కాదు. ఇది చాలా లెంగ్తీగా చేయించుకున్నారు. నేను చాలా ఉంది బ్యాక్‌కి ఇలా వేశాను. వాళ్ళేంటంటే 30 ఇంచెస్ లెంగ్త్ చాలా లెంగ్తీగా కావాలన్నారు. కొంచెం సైజ్ పెద్దది చేశాము. ఇది ఇప్పుడు చాలా వెయిట్ 70 గ్రామ్స్ దాకా వచ్చింది. వెయిట్ ఎక్కువ అడిగారనమాట. 65 గ్రామ్స్ దాకా 68 గ్రామ్స్ దాకా ఇది వచ్చిందనమాట నెక్లెస్. వెనక ఒక 10 ఇంచుల దాకా బ్యాక్ చైన్ ఉంది. 78 గ్రామ్స్ దాకా వచ్చింది. ఏంటంటే లైట్ వెయిట్ కాదు, కొంచెం సాలిడ్‌గా కావాలన్నా కూడా చేస్తాము. అంతకుముందు 50, 60 గ్రామ్స్‌లో కూడా చేశాను. సేమ్ ఇదే. కానీ వీళ్ళకేంటంటే సాలిడ్‌గానే కావాలి, లైట్ వెయిట్ వద్దన్నారు. 85 గ్రామ్స్ నాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. నేను 78 గ్రామ్స్ వరకు లైట్ వెయిట్‌లో చేసి చాలా లెంగ్తీగా బ్యాక్ చైన్ కూడా 10, 12 ఇంచెస్ పైన వేసున్నాను. బ్యాక్ చైన్ కూడా ఎక్కువ అడిగారనమాట. 30 ఇంచెస్ లెంగ్త్ కావాలి అన్నారు. బ్యాక్ చైన్ ఎక్స్ట్రా కూడా ఉంచమన్నారు. ఇప్పుడు ఇది 78 గ్రామ్స్ చేంజ్‌లో చేశాను. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఇలా కాంటాక్ట్ చేయండి. ఏంటంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మన బిందు జ్యువెలరీస్‌లో లైట్ వెయిటే కాదు పెద్దవి కూడా చేస్తాము. ఇదే పీస్‌ని నేను చాలా విధాలుగా చేశాను. చాలా లైట్ వెయిట్‌లో చేశాను. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నాకు ఖచ్చితంగా వెయిట్‌లో కావాలంటే వెయిట్‌లోనే చేసిస్తాం. వీళ్ళకేంటంటే 85 గ్రామ్స్ అన్నారు. నేను ఇది 78, 80 లోపే చేసిచ్చాను. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇట్లా డిఫరెంట్ పీసెస్ చేసిస్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే కొత్తగా చేసిందే కాసుమాల. ఇవన్నీ పెళ్లి వాళ్ళకి చేసామన్నమాట. కాసుమాలలో అదేంటంటే మ్యాంగో కాసు వచ్చి డిఫరెంట్. ఇది ఇంకొకటి. ఇదేంటంటే పీకాక్ లాగా వచ్చి కస్టమర్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి మాకు ఇలాంటివే కావాలి, మీరు ఎంత లైట్ వెయిట్‌లో పాసిబిలిటీ అయితే అంత లైట్ వెయిట్‌లో చేయండి అన్నారు. అందుకని ఏం చేశామంటే ఇప్పుడు ఈ కాసులు కొంచెం కాసుల వెయిట్ తగ్గించేసుకున్నాను. ఈ పీకాక్స్ రెడ్ కలర్ స్టోను, రెడ్ గ్రీన్ స్టోన్‌తో ఇలా పీకాక్స్ చేశాము. ఇది కూడా ఏంటంటే బాగా వెయిట్‌ని చాలా వరకు మాడిఫై చేసుకొని లైట్ వెయిట్ చేసుకొని చేసిచ్చామన్నమాట. కాకపోతే ఇదేంటంటే వాళ్ళకి 100 గ్రామ్స్ పైన నాకు ఎస్టిమేషన్ 93 గ్రామ్స్‌లో చేసిచ్చాను ఇప్పుడు ఇది. మన దగ్గర ఏంటంటే లైట్ వెయిట్ చేస్తాము. కానీ కొంతమంది రిక్వైర్మెంట్ ఏంటంటే వెయిట్‌లోనే కావాలి అని. అలాంటి వాళ్ళకి కూడా వెయిట్ ఉంది. ఇది కూడా చాలా ఉంది. నేను ఇంకా బ్యాక్ వెనక్కి పెట్టేసాను బ్యాండ్ చేసి. చాలా ఉంది. ఇది కూడా 30 ఇంచెస్ దాకా అడిగారు. అందుకని 30 ఇంచెస్ చేశామన్నమాట. మనం ఏంటంటే ఇది కొంచెం షార్ట్ చేసుకొని లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. నాకు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే 80 గ్రామ్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఇంకా తగ్గించొచ్చు. కొన్ని పీకాక్స్ తగ్గిస్తే వీళ్ళు నాకు 100 గ్రామ్స్ వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు. అందుకని నేను 93లో చేసిచ్చాను. ఎవరికైనా లైట్ వెయిట్ కావాలన్నా మన బిందు జ్యువెలరీస్‌లో అవైలబుల్ ఉంటాయి. కొన్ని మీరు ఏదైనా పిక్స్ తీసుకొచ్చి నాకు అలా చేసేయమన్నా కూడా అలా చేసిస్తామన్నమాట. ఇవన్నీ ఏంటంటే కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏం కావాలనేది నాకు చెప్పేస్తే పిక్ ఇలా పంపించారు. అంత లైట్ వెయిట్ అన్నారు. లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. హెవీ దాన్ని కూడా మనం లైట్ వెయిట్‌కి తీసుకురావచ్చు. ఎక్కడెక్కడ వెయిట్ తగ్గించొచ్చు అక్కడ తగ్గించుకుంటూ దీన్ని లైట్ వెయిట్‌లోకి తీసుకొచ్చాను. అందుకే అంటాను బిందు జ్యువెలరీస్‌లో లైట్ వెయిట్‌వే కాదు, హెవీవి కూడా మేము ఎంతవరకు లైట్ వెయిట్ చేయగలమో అంతవరకు చేసిస్తాము. కాంటాక్ట్ చేయండి చెప్తాను. ఇది కూడా ఏంటంటే ఒకటి మల్టీ కలర్ లాంగ్ నెక్లెస్ ఉంది అంతకుముందు ఒక కస్టమర్ దగ్గర. అదేం చేసామంటే తనకు కొంచెం పెద్దగానే కావాలన్నారు బొట్టుమాలలు. అందుకని మల్టీ కలర్ బొట్టుమాల చాలా పెద్దది ఇచ్చాను మధ్యలో. ఇచ్చేసి మిగతావి కూడా ఏంటంటే బొట్టుమాలలు ఇటు 5 ఇచ్చేసానమాట. మీడియం సైజ్వి ఇవి కూడా పెద్దవే. కొంచెం తనకి పెద్దగా లాంగ్గా కావాలన్నారు. అందుకని పెద్దగా చేసిచ్చాం. కమ్మలు కూడా ఏంటంటే ఈ ఉన్న కమ్మలకే మల్టీ కలర్ బొట్టుమాల చిన్న సైజ్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 1 నెంబర్ బొట్టుమాల, ఇది 2, ఇది 3 అంత పెద్దవన్నమాట. ఇది నంబర్స్ వైజ్ ఇది 1 నెంబర్ అనమాట. ఇది 2 గ్రామ్స్ లోపు వస్తుంది. ఇది కొంచెం 2 గ్రామ్స్ అబవ్, ఇది కొంచెం 2 గ్రామ్స్ కన్నా ఎక్కువ వస్తుంది. అలాగే సైజెస్ వైజ్ పెద్ద పెద్ద బొట్టుమాలలు చేసేసుకొని ఆ లైట్ వెయిట్‌లోనే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చూడడానికి ఇంత పెద్ద బొట్టుమాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్‌లో చేసినవి మల్టీ కలర్‌తో ఇంతకుముందు చాలా చేశాను. ఇలాగే చేసినవన్నీ పెడుతూ ఉంటాను చూస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇంకా పాతవి కొత్తగా ఎలా చేశానో చూపిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒకే కస్టమర్ది రూబీ మాల అనమాట. పెద్దది లాంగ్ ఉంది. అది కొంచెం లెంగ్తీగా ఉంది రూబీ మాల. దాన్ని ఏం చేశామంటే వెనక పార్ట్ బ్రేక్ చేసేసాను. 2గా చేశాను అనమాట. ఇప్పుడు హాఫ్ పార్ట్ బ్రేక్ చేసేసి ఇక్కడ నుంచి బ్రేక్ చేసేసుకున్నాను. బ్రేక్ చేసేసుకొని తనదే ఇదంతా బ్యాక్ చైన్. ఆ బ్యాక్ చైన్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి యాడ్ చేసేసాను. ఉన్నదాన్ని బ్రేక్ చేసేసుకొని నాకు కావాల్సినంత ఇంకొక నెక్లెస్కి ఎంత కావాలో అంతవరకు తీసుకొని ఇక్కడ వరకు బ్రేక్ చేసేసుకున్నాను. బ్రేక్ చేసేసుకొని తనకి ఏంటంటే ఇట్లా కాసులు ముత్యాలు కావాలన్నారు. నా వీడియోలో చూసి ఇలా కాసు ముత్యాలు కావాలన్నారు. అందుకని ఏం చేశామంటే చిన్న చిన్న కాసుల్లాగా చేసేసుకొని కాసులు ముత్యాలు వాటి కొంచెం ఏంటంటే గోల్డ్ క్యాప్స్తో ఇలా చేసేసుకొని ఇది ఒకటి కంప్లీట్ పీస్, ఒకటి ఏంటంటే కాసుమాలలాగా చేశాము. రెండోది ఏం చేశామంటే తన వీడియోస్లో చూసి తనకి ఇంకోటి బొట్టుమాల కావాలన్నారు. అందుకని ఇప్పుడు ఈ పార్ట్ బ్రేక్ చేసుకుంటూ ఇదంతా పాత దీంట్లోనే బ్యాక్ సైడ్ అనమాట.
బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ ఒక లాకెట్ ఇచ్చేసి మిగతా దాంట్లో కూడా చిన్న చిన్న బొట్లు యాడ్ చేసేసి ఇప్పుడు 2 పీసెస్ లాగా చేశాను. ఉన్న నెక్లెస్ని ఏం చేశానంటే ఇప్పుడు 2 నెక్లెసెస్ లాగా చేశాము. అది కూడా లెంగ్త్ చాలదు కాబట్టి ఆ బ్యాక్ సైడ్ చిన్నగా ఉంది కదా, లెంగ్త్ సరిపోదని బ్రేక్ చేసుకుంటూ దానికి ఏంటంటే చిన్న చిన్న బొట్లు పెట్టేసుకొని సేమ్ చేసి ఇచ్చాను. చూడండి ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. ఉన్న ఒక నెక్లెస్ని ఇప్పుడు 2 నెక్లెస్లు చేశాను. ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా కూడా ఉంది. మీ దగ్గర కూడా దగ్గర లెంగ్తీగా ఇట్లాంటివి ఉంటే తీసుకొస్తే నేను డిఫరెంట్గా చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే కడ అనమాట. వాళ్ళు పాత బంగారం ఇచ్చేసి కడ కావాలన్నారు. అలా కడ చేసి ఇచ్చాను. 40 గ్రామ్స్ లోపే వచ్చింది. 36 గ్రామ్స్ కడ ఇది. సైజు కూడా చాలా పెద్దది. 14 వరకు ఉంది. సైజు పెద్దదనమాట. ఎవరికైనా కావాలంటే ఇలా లైట్ వెయిట్లో ఇలా కడ కూడా చేసుకోవచ్చు. చేసిస్తాను. లోపల కూడా ఫిల్ చేసేసాము ఫుల్గా. 22 క్యారెట్స్ కడ 916 హాల్ మార్క్డ్. ఎవరికైనా కావాలంటే ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. చేసిస్తాను. ఎంత లైట్ వెయిట్లో పాసిబుల్ అయితే అంత లైట్ వెయిట్ చేపిస్తాము. మీకు బయట నచ్చింది ఏదైనా సరే తీసుకొస్తే అలా అవే లైట్ వెయిట్లో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అనమాట. అలా చేసిస్తాను. నా వీడియోస్, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.